లక్ష్మణుడు నిజంగా 14 సంవత్సరాలు నిద్రపోలేదా? ఇది కేవలం కథనా? లేక దాని వెనుక దాగి ఉన్న గొప్ప రహస్యముందా? అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడి సేవలో లక్ష్మణుడు ఒక అసాధారణ వ్రతం తీసుకున్నాడని చెబుతారు. అన్నయ్య, నేను నిద్రపోను, మీరు సీతమ్మను రక్షిస్తాను అని మాట ఇచ్చాడు. కానీ మనిషి నిద్ర లేకుండా ఎలా బ్రతుకుతాడు? ఇక్కడే వస్తుంది ఆసక్తికరమైన మలుపు. నిద్రదేవత అయిన నిద్రాదేవి లక్ష్మణుణ్ణి పరీక్షించటానికి వచ్చిందట. అప్పుడు లక్ష్మణుడు, నా నిద్రను నా భార్య ఊర్మిళకి ఇవ్వండి అని కోరాడని కథ చెబుతుంది. అందుకే ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రలోనే గడిపిందని ఒక విశ్వాసం. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే లక్ష్మణుడి అంకిత భావం, త్యాగం మాత్రం అమోఘం. అందుకే ఈ ప్రశ్న ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. నిద్రను త్యాగం చేసిన వీరుడు లక్ష్మణుడేనా?